గడిచిన 5 ఏళ్లలో జీవీఎంసీని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు అనేక అరాచకాలకు పాల్పడ్డారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఇందుకు ప్రధాన కారకుడని ఆయన ఆరోపించారు. 97 ఎకరాల 30 సెంట్లలో ఎన్సీసీకి ఇచ్చిన నిర్మాణ అనుమతులు రద్దు చేయమని ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చామని అన్నారు. కానీ కమిషనర్ తన లాగిన్లో పెట్టుకుని డీమ్డ్ అప్రూవల్స్ ఇచ్చేశారని అన్నారు. 2-3 నెలల్లోనే ఇటువంటి వాటికి చాలా వాటికి అనుమతులు ఇచ్చేశారని పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ఇచ్చిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా విశాఖ మహానగరపాలక సంస్థని అండగా పెట్టుకొని ఏదైతే పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి జీవీఎంసీ పరిధిలోకి వచ్చేటువంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు అయితేనేమి, అలాగే హైరైజ్ అపార్ట్మెంట్స్ పేరుతో నిర్మాణ అనుమతులకు సంబంధించి వైసీపీ నేతలకి అడ్డగోలుగా జీవీఎంసీ అధికారులు దాసోహం అయిపోయి నియమ నిబంధనలు పక్కన పెట్టి సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్లు నిర్మాణ అనుమతులు కనీసం షార్ట్ ఫాల్స్ కూడా చూడకుండా, ఆ షార్ట్ ఫాల్స్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా సంబంధిత ధృవీకరణ పత్రాలు ఏవి కూడా సమర్పించకుండా ఏవైతే నిర్మాణ అనుమతులు గత కమిషనర్లు ఇచ్చారో పదే పదే కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ